బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో డ్రగ్స్ కలకలం రేగింది. ఎస్వీఆర్ గార్డెన్, క్రాంతి హిల్స్ కాలనీ, సుష్మా థియేటర్ సమీపంలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ఏ టీం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇక సోదాల్లో సుష్మా థియేటర్ సమీపంలో అనుమానంగా ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు. అతడి వద్ద 7 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించాయి. డ్రగ్స్ తో పాటు అతడి వద్ద ఉన్న బైక్ ని, సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇక నెల్లూరులో బీటెక్ చేశాడని, సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకోవడానికి హైదరాబాద్ కు వచ్చి జేఎన్టీయూలో చేరినట్లుగా పోలీసులు గుర్తించారు. నెల్లూరుకు చెందిన కట్టమంచి జాన్ ఇక అతని వద్ద నుంచి 2,500 రూపాయలు, 1 గ్రాము ఎండీఎంను తీసుకొచ్చి 5,000 రూపాయల అమ్మకాలు చేపడుతున్నట్లుగా విచారణలో వెల్లడించినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీం లీడర్ నంద్యాల అంజిరెడ్డి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో డ్రగ్స్ కలకలం రేగింది. ఎస్వీఆర్ గార్డెన్, క్రాంతి హిల్స్ కాలనీ, సుష్మా థియేటర్ సమీపంలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ఏ టీం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇక సోదాల్లో సుష్మా థియేటర్ సమీపంలో అనుమానంగా ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు. ఇక అతడి వద్ద 7 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, పట్టుకున్న అతడి వద్ద దగ్గర నుంచి ఎన్ని గ్రాములు డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు? అలాగే అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల 7 గ్రాముల కంటే ఎక్కువ డ్రగ్స్ ని పట్టుకున్నట్లుగానైతే సమాచారం ఉంది. అంతేకాకుండా ఒక్కొక్క గ్రామును దాదాపుగా 2,500 రూపాయలకు అతను అమ్ముతున్నట్టుగా కూడా పక్కా సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు వెంటనే అక్కడ నిఘా కాసి వారిని పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికే అతను 5,000 రూపాయలకు సంబంధించిన డ్రగ్స్ ను అమ్మినట్లుగా కూడా వారి యొక్క విచారణలో తేలింది. అయితే ఈ డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తి నెల్లూరుకి చెందిన వ్యక్తిగా, అతను జేఎన్టీయూ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న వ్యక్తిగానైతే అధికారులు గుర్తించడం జరిగింది. ఈజీ మనీకి అలవాటు పని తను ఈ పని చేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో ఈ యొక్క డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని తెలుసుకొని పక్కా సమాచారంతో నిన్న రాత్రి నిర్వహించిన రెక్కీలోనైతే ఈ యొక్క పర్సన్ బయటకు రావడం అయితే జరిగింది. అతడి నుండి దాదాపుగా 10 గ్రాముల డ్రగ్స్ అయితే చేయించుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అతనికి సంబంధించిన వివరాలకు అతను ఒక స్టూడెంట్ అని, అంతేకాకుండా నెల్లూరుకి చెందిన వ్యక్తి అని మాత్రం తెలుస్తుంది. అతనికి సంబంధించి అతనికి డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తుంది, ఎవరెవరు సప్లై చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎన్ని రోజుల నుండి అతను డ్రగ్స్ అమ్ముతున్నాడు, అతని డీలర్స్ ఎవరు, బయ్యర్స్ ఎవరు అనే విషయం పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా బయటకు తీసుకొస్తామంటూ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కావచ్చు, ఇతర శివారుల్లో కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఎక్సైజ్ అధికారులు కావచ్చు, తనిఖీలు చేపడుతున్నప్పటికీ కూడా చాకచక్యంగా వీళ్ళు సిటీ లోపలికి ఈ యొక్క డ్రగ్స్ తీసుకురావడం అనేది కొంత అధికారులకు ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే వారి యొక్క పని తీరు పైన ఇక్కడ మాట పడే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన మరింత స్ట్రిక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెన్నెల. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.